మీరు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు పశువుల ఎరువుతోటే పంటలను పండిస్తున్నారు. హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు పొద్దున లేచి మా సేను దగ్గరికి బయలుదేరాను. ఎందుకంటే వర్షాకాలం కూడా వచ్చేసింది కదా, మాకు పంటలు పండించే టైం కూడా వచ్చేసింది. అందుకనే రాగుల విత్తనాలు వేద్దామని మా సేను కాడికి బయలుదేరాను. అలా కొంత దూరం వచ్చాక చుట్టుపక్కల కొండల్లో కొంచెం కొంచెంగా పొగ మంచుతో కూడిన ప్రకృతి చాలా బాగున్నది. నిజంగా ఇలాంటి ప్రకృతి మధ్యలో జీవించాలంటే అదృష్టం ఉండాలేమో అనుకుంటాను. చూస్తున్న కొండల మధ్య తెల్లతెల్లగా కనిపిస్తూ ఉంది కదా, అదే మా ఊరు. మా ఊరు నుంచి మా సేను కాడికి రావాలంటే సగం దూరం పైనే పడుతుంది. ఇక సేను దగ్గర వచ్చేసరికి మా పెద్దనాన్న కూడా రాగి విత్తనాలు వేద్దామని రాగులు వేసే పొలాన్ని అయితే దున్నుతూ ఉన్నాడు. మా తమ్ముడు కూడా మాకన్నా ముందుగానే వచ్చి రాగులు వేసే పొలాన్ని దున్నుతూ ఉన్నాడు. ఇక నేను కూడా వచ్చి రాగానే ఇంకో పక్క మా తమ్ముడు దున్నుతూ ఉంటే ఇంకో పక్క నేనేమో ఆవుల ఎరువుని చల్లుతూ ఉన్నాను. అలా కొద్దిసేపటి తర్వాత అమ్మ కూడా వచ్చింది. ఇక అమ్మ వచ్చాక అమ్మతో కలిసి చకచకమ్మ ఎరువుని చల్లడం స్టార్ట్ చేశాం. మా అమ్మ అంత స్పీడ్ గా గమలేస్తూ ఉంటే నేను కూడా అంత స్పీడ్ తో చల్లేస్తూ ఉన్నాను. అమ్మ వచ్చాక పని కూడా కొంచెం స్పీడ్ గా జరిగింది. ఇక చివరికి అమ్మతో కలిసి ఎరువుని చల్లడం అయితే కంప్లీట్ చేసేసాం. ఇక రాగులు వేసేందుకు మా పెదనాన్నని పిలిచాం. ఈ విధంగా రాగులు వేసేందుకు ఒక ప్రాక్టీస్, ఒక అనుభవం వంటివి అయితే ఉండాలి. ఇలాంటి విషయంలో మా పెదనాన్నకి చాలా అనుభవం అయితే ఉందని మా పెదనాన్న తోట అయితే వేయిస్తున్నాం. ఇయర్ అనేదే కాదు, ప్రతి ఇయర్ కూడా మా పెదనాన్న తోటే వేయించేవాళ్ళం. ఇక విత్తనాలు చల్లడం కంప్లీట్ అయిపోయాక లాస్ట్ లో ఒక చెట్టు కొమ్మని తీసుకుని మా తమ్ముడు అయితే లాగుతూ ఉన్నాడు. ఈ విధంగా లాగడం వల్ల భూమి మంచిగా సాఫ్ట్గా వచ్చే పంటని మంచిగా కాపాడుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ మరియు కామెంట్ చేసి మరిన్ని ఇలాంటి వీడియో కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.